ఓం శ్రీమాత్రే నమః. భగవద్బంధువులందరికీ నా నమస్కారాలు. మీరు ఎంత ప్రయత్నించినా సమస్యలు మిమ్మల్ని వదలడం లేదా? జీవితం కష్టాల సెగలో కాలిపోతున్నట్లు అనిపిస్తుందా? అయితే లలిత సహస్రనామాల్లోని ఈ ఒక్క శ్లోకం మీ మనసును వెన్నెలలా చల్లబరుస్తుంది. ఆ రహస్యం ఏమిటో మీకు తెలుసా? ఇప్పుడు మనం చెప్పుకోబోయే 79వ శ్లోకంలో తెలుస్తుంది. తాపత్రయాగ్ని సంతప్త సమహ్లాదన చంద్రిక తరుణి తాపసారాడ్య తనుమధ్య తమోపహ. తాపత్రయాగ్ని సంతప్త సమహ్లాదన చంద్రిక 16 అక్షరాల నామం. ఈ నామానికి అర్థం ఏంటంటే, తాపత్రయాలనే అగ్నిలో కాలిపోతున్న భక్తులకు చల్లని వెన్నెల వంటి ఆనందాన్ని ఇచ్చే తల్లట ఆ తల్లి. మనిషికి ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక అనే 3 రకాల తాపాలు ఉంటాయి. అంటే కష్టాలన్నమాట. వీటి సెగలో మనం అల్లాడిపోతున్నప్పుడు అమ్మవారి నామస్మరణ వెన్నెలలాగా మన మనసును చల్లబరుస్తుంది. తరుణి 3 అక్షరాల నామం. ఎప్పుడూ నిత్య యవ్వనంతో ప్రకాశించే తల్లి అని అర్థము. కాలానికి అతీతమైనది కాబట్టి ఆ తల్లికి ముసలితనం ఉండదు. ఎప్పుడూ కొత్తదనంతో, ఉత్సాహంతో ఉండే సృష్టి శక్తికి ఈ నామం ప్రతీక. తాపసారాడ్య 5 అక్షరాల నామం. తపస్సు చేసే వారి చేత. ఆరాధ్య అంటే ఆరాధించబడే తల్లి. బాహ్య పూజల కంటే మనసును ఏకాగ్రతతో నిలిపి తపస్సు చేసే జ్ఞానులకు ఆమె త్వరగా ప్రసన్నమవుతుంది. అందుకే ఆ తల్లిని తాపసారాడ్య అనే నామంతో పిలుస్తారు. తను మధ్య 4 అక్షరాల నామం. అంటే సూక్ష్మమైన నడుము కలిగిన తల్లి అని అర్థము. ఇది అమ్మవారి సౌందర్య వర్ణన మాత్రమే కాదు. తను మధ్య అంటే సూక్ష్మరూపం అని కూడా అర్థము. అంటే ఆమె మన బుద్ధిలో అంతర్లీనంగా ఉండే సూక్ష్మశక్తి అని భావం. తమోపహ 4 అక్షరాల నామం. తమ అపహ అజ్ఞానం అనే చీకటిని పారద్రోలే తల్లి. మనసులోని అజ్ఞానాన్ని, భయాన్ని తొలగించి జ్ఞాన జ్యోతిని వెలిగించే తల్లి ఆ తల్లి. మిత్రులారా, జీవితంలో కష్టాల సెగలు భరించలేనప్పుడు తమోపహ అయిన ఆ తల్లిని స్మరిస్తే మన హృదయం వెన్నెలలా చల్లబడుతుంది. తాపత్రయాగ్ని సంతప్త సమహ్లాదన చంద్రిక. ఈ నామాన్ని జపించడం వల్ల తీవ్రమైన మానసిక ఒత్తిడి, ఆందోళన నుండి మనకు తక్షణ ఉపశమనం లభిస్తుంది. జీవితంలో చుట్టుముట్టిన సమస్యల వల్ల కలిగే తాపం తగ్గి మనసు వెన్నెలలా చల్లబడుతుంది. తరుణి. ఈ నామస్మరణ వల్ల మనసులో నిరంతరం కొత్త ఉత్సాహం, శక్తి పెరుగుతాయి. ఇది మిమ్మల్ని మానసికంగా ఎప్పుడూ యవ్వనంగా, ఉల్లాసంగా ఉంచుతుంది. నిరాశ, నిస్పృహలను మన దరికి చేరనివ్వదు ఈ నామం. తాపసారాధ్య. ఈ నామస్మరణ వల్ల మనలో ఏకాగ్రత పెరుగుతుంది. ధ్యానం లేదా తపస్సు చేసేవారు ఈ నామాన్ని స్మరిస్తే మనసు త్వరగా కుదుటపడి దైవ చింతనలో లీనమవుతుంది. తను మధ్య. ఈ నామస్మరణ వల్ల మనకు సూక్ష్మ బుద్ధి లభిస్తుంది. క్లిష్టమైన సమస్యలను కూడా చాలా సులభంగా అర్థం చేసుకునే విచక్షణ జ్ఞానం పెరుగుతుంది. ఈ నామం విద్యార్థులకు, పరిశోధకులకు చాలా మేలు చేస్తుంది. తమోపహ. ఈ నామస్మరణ వల్ల మనలో అజ్ఞానం మరియు భయం అనే చీకటిని పారద్రోలుతుంది. భవిష్యత్తు గురించి ఉండే అనవసరపు భయాలు తొలగి జీవితంలో స్పష్టత ఏర్పడుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. జీవితం సమస్యల అగ్నిలో కాలిపోతున్నట్లు అనిపించినప్పుడు ఈ శ్లోకాన్ని స్మరిస్తే అమ్మవారు చల్లని వెన్నెలై మనల్ని కాపాడుతుంది. చూశారు కదా మిత్రులారా, మన కష్టాలను వెన్నెలలా మార్చే శక్తి ఆ తల్లి నామానికి మాత్రమే ఉంది. ఈ శ్లోకంలోని ఏ నామం మీకు బాగా నచ్చిందో కింద కామెంట్స్లో తెలపండి. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక రహస్యాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మవారి కృప మనందరిపై ఉండాలని కోరుకుంటూ మీ భగవద్బంధువు. రేపటి 80వ శ్లోకంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఓం శ్రీమాత్రే నమః.